నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మనం ప్రస్తుతం గండాలయపేట శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎగువ సన్నిధి మెట్ల మార్గంలో ఉన్నాం. ఇక్కడైతే శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారి నేతృత్వంలో 40 మంది సభ్యుల బృందం ప్రతి నెల అమావాస్య రోజు భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తుంది. ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, అలాగే శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, అలాగే ఇంకా అసోసియేషన్ ప్రతినిధులు, అలాగే ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావుకు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కారం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి పుణ్యక్షేత్రానికి విశేషంగా భక్తులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఈరోజు అమావాస్య మంగళగిరిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు 40 మంది ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి మెట్ల మార్గం రహదారిలో శివాలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేయటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు శనివారం కావడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దిగువ ఎగువ సన్నిధుల్లో భక్తులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు 40 మంది మంగళగిరిలోని పలువురు దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య నాడు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని అనేక మంది భక్తులు, యాత్రికులు స్వీకరించారు. వీరికి తోడు నగరవాసులు, స్థానికులు కూడా వస్తుండటంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా వంటకాలు కూడా రుచి చూసుతో కూడుకోవటం, స్వీటు, హాటు, పులిహోర, పప్పు, ఇగురు, పచ్చడి, సాంబారు, పెరుగు, మంచి క్వాలిటీ రైస్తో గుమగుమలాడే వంటకాలను స్వయంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు, అతిథులు వడ్డించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటీవలే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన బీసీ నాయకులు గుత్తికొండ ధనంజయరావును శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, మరో అతిథి శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ పందేటి సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఆశీస్సులతో ప్రముఖ బీసీ నాయకులు గుత్తికొండ ధనంజయరావుకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం ఇవ్వటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువగళం రథసారథి నారా లోకేష్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ బోర్డు సభ్యులు కర్నాటి శివసత్యనారాయణ, నంగళం ప్రసాదు, దుంపల సోములు, కగ్గా శ్రీనివాసరావు, శివప్రసాద్, పంచెల శివనారాయణ, పందేటి శ్రీనివాసరావు, కోదాటి శ్రీనివాసరావు, కటారి విష్ణుమూర్తి, అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, నంద్యాల గోపాలకృష్ణ రెడ్డి, వీరరాఘవులు, చిరుమావిళ్ల రంగారావు, గండికోట అచ్చయ్య, గండికోట రాజారావు, శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తిరువిధుల నరసింహమూర్తి, బల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులు గలటువంటి భక్త బృందం దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఓ పక్క నిర్వహిస్తూ ఈ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రతి ఏటా కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ కొనసాగిస్తూ ఉంది. అలాగే ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులకు దాదాపు 3,000 మంది భక్తులకు 3 నుంచి 4,000 మంది భక్తులకు మరి ప్రతి నెల అమావాస్య రోజున ఈ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇది సామాన్యటువంటి విషయం కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం అన్నదానం ఏ ట్రస్ట్ అయినా చేస్తే అది గొప్ప విషయంగా భావిస్తాం. కానీ ప్రతి నెల కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు మరి భక్తులకు దాదాపు 4,000 మందికి ఈ అన్నదానం చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి మరి సభ్యులు సేవా దృక్పథంతో భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ సభ్యులందరూ కూడా మరి అనేక వృత్తులకు సంబంధించినటువంటి పెద్దలు. వారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే నాకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మరి సభ్యత్వం ఇవ్వటం, సభ్యుడిగా నన్ను నియమించి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు ఆశీస్సులతో నాకు లభించినటువంటి పాలిట్ బ్యూరో పదవి వచ్చిన సందర్భంగా కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వాళ్ళు నాకు ఘనంగా సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు మన ఈరోజు శివాలయం నందు ఈ జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరులు కుత్తికొండ ధనంజయ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తాను. అట్లానే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పందేటి సాంబశివరావు గారు ప్రతి నెల అమావాస్య రోజు 3,000 నుంచి 4,000 మందికి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించున్నారు. అట్లానే మేము కూడా వారి కార్యక్రమాల్లో కొంత భాగంగా మేము సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వాళ్ళ సేవలో కూడా మేము కూడా సేవగా భావిస్తూ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు 40 మంది సభ్యులు ఉన్నారు. వారు మరీ ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంగా భైరవాంబ సన్నిధిన లక్ష్మీనరసింహ మెట్టుల మార్గాన గత 40 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కానీ, అట్లానే మరి తిరణాలు కానీ, మరి పలహారాల కార్యక్రమం కానీ, చలికాలం వచ్చి దుప్పట్ల కార్యక్రమం కానీ చెప్పుకుంటూ పోతే మన శివరాత్రికి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశాం. మరి వీళ్ళందరికీ పేరున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారికి, మరి ఆంధ్రప్రదేశ్ మరి బాగా రాజధాని గురించి చాలా గొప్పగా వాళ్ళు కష్టపడుతున్నారు. మనం కూడా ప్రజలు కూడా వాళ్ళకి అండదండలకు ఉంటే ఇంకా గొప్పగా ఉండదని మరి మన బీసీ నాయకుడు గుత్తికొండ ధనంజయ గారికి మరి మంగళగిరిలో వాళ్ళు గుర్తించి మరి పోలిబిరో సభ్యటం చాలా గొప్పతనం. మరి బీసీలని ముందంజలో నడుపుతున్నారు. వాళ్ళకి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో మరి అన్నదాన కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. ఎంతో కష్టాలు, ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండినా మేము అందరం ఎంతో కష్టపడి ఇప్పుడు గ్యాస్ కొరత, అన్ని రకాల కొరత ఉన్నా సరే పాత పద్ధతుల్లో మేము అట్టాన్ని నడుపుతున్నాం. మీరందరూ ఈ కార్యక్రమం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి గుత్తికొండ ధనంజయ గారు వచ్చినందుకు ఆయనకి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు అమావాస్య. మన ప్రతి నెల కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు గారు చైర్మన్గా, అదేవిధంగా మా యొక్క ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకొని మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల అన్నదాన కార్యక్రమం, ప్రతి అమావాస్య రోజు మన గండాలయ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు, శివాలయం దర్శనార్థం వచ్చే భక్తులకు, మన నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నరసింహస్వామి శివాలయం మెట్ల మార్గంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు విశేషంగా వస్తూ ఇంతటి ఎర్రటి ఎండలో కూడా ఈరోజు సుమారు 40-50 డిగ్రీల ఎండ ఉన్నా కూడా
స్వామివారిని దర్శించుకొని వస్తూ భక్తులు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు చాలా ఘనంగా వారు విజయవంతం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మా గుత్తికొండ ధనుంజయ అన్నయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, వారి ఆశీస్సులు కూడా ఇక్కడ మాకు లభించడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సంతోషాన్ని వ్యక్తపరిచారు. వారికి ఈరోజు మేము ఒక చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. ఇది మా సంతోషకరమైనటువంటి మహద్భాగ్యంగా అనుకుంటూ వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ స్వామివారి శ్రీ నరసింహస్వామి వారి ఆశీస్సులు, అదేవిధంగా పరమశివుని ఆశీస్సులు, గండాలయ స్వామి ఆశీస్సులు మా అన్నగారికి, మాకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 40 మంది కమిటీ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని, వారి ఆశీస్సులతో మేము ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని, మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి కుప్పాల కోటేశ్వరరావు గారికి, మా కమిటీ చైర్మన్ పందేటి సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సేవ చేసే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి నెల కూడా అమావాస్య రోజు అన్నదానం కానివ్వండి, ఎండాకాలం వచ్చిందంటే మంచినీటి పథకం కూలింగ్ మిషన్ కొని సాంబశివరావు అన్నగారి కార్యాలయం దగ్గర రోజు 40-50 టిన్నులు సప్లై చేస్తూ ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి వచ్చేటువంటి పాదచారులకి, బస్సుల్లో వాళ్ళకి, ఆటోల్లో వాళ్ళకి, అదేవిధంగా కార్మికులకి అందరికీ ఉపయోగపడే అర్థంగా మేము అక్కడ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంతేకాదు మహాశివరాత్రి పర్వదినం రోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం, అదే రోజు మాకు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రైస్ పంపిణీ జరుగుతూ ఉంది. ఆయన సహాయ సహకారాలతో అదేవిధంగా మా కమిటీ సభ్యులు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో కూడా మేము ఇలా చేస్తూ ఉన్నాం. ముక్కోటి ఏకాదశికి 10,000 మందికి పైగా ప్రసాదాలు, అదేవిధంగా తిరునాళ్లకు కూడా మంగళగిరి నరసింహస్వామి తిరునాళ్లకు కూడా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం, ఈ విధంగా సేవా కార్యక్రమాలు మా వంతుగా మేము ప్రతి నెల ఇలా జరుపుకుంటున్నందుకు సంతోషిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇండియన్ బ్యాంక్ దగ్గర పెట్టేవాళ్ళు. అవును. అయిపోయింది. మాయను